శ్రీమద్ భాగవతం క్యాంటో 1 చాప్టర్ 1 శ్లోక 10. ఈ కలియుగంలో మనుషుల ఆయుష్ తక్కువ అవుతుంది. వారిలో చాలామంది మనసుతో స్థిరంగా ఉండలేరు. బుద్ధి బలహీనంగా ఉంటుంది. అదృష్టం తక్కువగా ఉంటుంది. మరియు జీవితంలో ఎన్నో రకాల కష్టాలు, దుఃఖాలు, ఒత్తిడులు వెంటాడుతూనే ఉంటాయి. ఋషులు వేల సంవత్సరాల క్రితం చెప్పిన ఈ వాక్యం నేటి మన రోజువారీ జీవితానికే సరిగ్గా సరిపోతుంది కదా. ఇప్పుడు మనం అనుకుంటాం, ఇప్పుడు జనాలు 80-90 ఏళ్ళు బతుకుతున్నారు అని కదా. కానీ ఋషులు శరీరపు కాలం గురించే కాదు, జీవితపు గుణం గురించి చెప్పారు. మన జీవితమంతా రద్దీగా, పరుగులలో, ఫోన్ స్క్రీన్లలో గడుస్తోంది. శరీరం బతుకుతోంది కానీ మనసు బతకట్లేదు. జీవితకాలం ఎక్కువైనా జీవితానుభవం చాలా తక్కువ. మందాహ సుమంద మతయో, బద్ధకస్తులు తప్పుదారి పట్టినవారు. ఇది శరీర బద్ధకం కాదు, ఆధ్యాత్మిక బద్ధకం. గంటల కొద్దీ ఫోన్, నెట్ఫ్లిక్స్, సోషల్ మీడియా చూడగలుగుతున్నాము, కానీ మనతో మనం 5 నిమిషాలు కూర్చోడానికి ఇష్టపడడం లేదు. మనం మనల్ని తెలివైన వాళ్ళం అనుకుంటాం, కానీ నిజానికి తప్పుదారిలో ఉన్నాము. ఇన్ఫర్మేషన్ ఉన్నా విజ్డమ్ లేదు. కంఫర్ట్ ఉంది కానీ పీస్ లేదు. మంద భాగ్య, అదృష్టం తక్కువ. ఇది డబ్బు లేకపోవడం కాదు. మన ముందే జ్ఞానం ఉన్నా మనం చూసే శక్తి కోల్పోయాం. పుస్తకాలు, ఇంటర్నెట్, గురువులు అందరూ ఉన్నారు, కానీ మన హృదయం మాత్రం ఖాళీగా ఉంది. స్మార్ట్ ఫోన్ ఉంది కానీ శాంతి లేదు. సోషల్ మీడియా, ఫ్రెండ్స్ ఉన్నారు, మనసు తోడు లేదు. లాస్ట్ లైన్, ఉపద్రుతాహ, ఎప్పుడు కలతలో ఉన్నవారు. ఈ భాగం వినగానే మనం మనల్ని గమనించాలి. ఎంత సుఖం ఉన్నా మనసు ప్రశాంతంగా ఉండట్లేదు. రోజు మొత్తం స్క్రీన్, పనులు, ఆలోచనలు. ఒక క్షణం నిశ్శబ్దం కూడా భరించలేకపోతున్నాం. అదే ఋషులు చెప్పారు, బయట సౌఖ్యం పెరిగినా లోపల గందరగోళం పెరుగుతుంది. చూడండి, ఇది కేవలం పాత కథ కాదు, ఇది మనకు అద్దంలా చూపించే వాస్తవం. భాగవతం మనకు సమస్య చెప్పి ఆగిపోదు, దాని పరిష్కారం కూడా చెబుతుంది. కలియుగంలో సులభమైన మార్గం ఒకటే, దైవ స్మరణ. గంటల పాటు పూజలు కాదు, కఠోర తపస్సు కాదు, కేవలం మనస్ఫూర్తిగా జపం, ధ్యానం, కృతజ్ఞత. రోజు కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా దేవుని పేరును జపించండి. మనసును శాంతపరిచి జీవితం మార్చేసుకోండి. అందుకే ఈ గ్రంథాలు పాతవి కావు, ప్రస్తుతానికి మరింత అవసరమైనవి. అందుకే ఋషులు మనతో చెప్పాలనుకున్నది ఒకటే, బయట జీవితాన్ని మార్చే ప్రయత్నం చేయకండి, ముందుగా లోపల ప్రశాంతతను కనుగొనండి. జీవితం సార్థకం అవుతుంది. ఈ పురాతన వాక్యాలు మన ఆధునిక జీవితాన్ని వెలుగునిస్తాయి. శాంతి ఎక్కడో దూరం కాదు, మన లోపలే ఉంది.